ఈ శ్లోకం చర్చించుకుందాము. చాలా మంచి శ్లోకము. అంటే ఎవ్రీడే నిత్యం భాగవత సేవయ అనేది మనం నేర్చుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు. రోజు భాగవతం చదువుతామా మనం? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. రోజు ఇక్కడ క్లాస్‌లో చదువుకుంటున్నాము. ఫ్రైడే రోజు భగవద్గీత చదువుతాము. సాటర్డే రోజు సంకీర్తన నేర్చుకుంటున్నాము. ఓకే. కొంచెం ఫ్లిక్కరింగ్ అయితుంది కదా, ఇప్పుడు ఓకే కదా? ఓకే. ఓకే మాతాజీ. రైట్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయ భగవత్ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓకే. నష్టము అని ఎందుకు వచ్చింది శ్లోకంలో స్టార్టింగ్ అని మనం చూద్దాం. నష్టం అంటే నశించును, ప్రాయేషు అంటే దాదాపు సంపూర్తిగా, అభద్రేషు అన్ని అమంగళాలు అంటే శుభసూచకాలు కాదు, నిత్యము అంటే ఎల్లవేళలా నిత్యము, భాగవత అంటే శ్రీమద్ భాగవతము లేదా మహాభక్తుడు. భాగవతులు అంటే మహాభక్తులు, భాగవతాన్ని చెప్పేవాళ్ళు అనమాట. భాగవత అంటే శ్రీమద్ భాగవతాన్ని కూడా, అంటే శ్రీమద్ భాగవతానికి భగవంతుడికి తేడా లేదు. అదే విధంగా ఎవరైతే ఆచరించి చూపే ఆచార్యులు ఉన్నారో వాళ్ళకి భగవంతుడికి కూడా పెద్ద తేడా లేదు అని చెప్తూ ఉంటారు. సేవయ అంటే సేవ ద్వారా, అంటే ఆ మహాభక్తులకి సేవ చేయడం ద్వారా ఏమవుతుంది? భగవతి అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని యందు, ఉత్తమ అంటే దివ్యము, శ్లోకే ప్రార్థనలు, భక్తి, ప్రేమయుత సేవ భవతి కలుగుచున్నది, నైష్టికి అంటే విక్షేప రహితము. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి మొదట్లో ఒక నష్టం అనేది మనకుంది అని చెప్తున్నారు. లాస్ట్కి వచ్చేసరికి విక్షేపరహితము అంటే సంథింగ్ వెంట్ అవే, వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు మనకు బాగా బురద చల్లి ఉందనుకోండి ఇంట్లో, స్టార్టింగ్ నుండి మనం క్లీన్ చేస్తూ చేస్తూ వచ్చాము, కాసేపటికి పోతుంది. సో ఈ శ్లోకంలో ముఖ్యంగా చెప్పేది ఏమి అంటే మన యొక్క హృదయం గురించి. ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పుకున్నాము? హృదయం ఎప్పుడు ఎలా ఉంచుకోవాలి? క్లీన్‌గా. అవునా? క్లీన్‌గా ఉంటే ఎవరొస్తారు? కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు మనతోనే ఉంటాడు. అవునా? సో అలాగా హృదయాన్ని అలా పెట్టుకోవాలి. సో ఇక్కడ మన హృదయం ఏ విధంగా ఉందని కొంత చెప్తున్నారనమాట. సో నిత్యము అనరించునటువంటి శ్రీమద్ భాగవతోపదేశముల శ్రవణము, శుద్ధ భక్తుల సేవనము ద్వారా హృదయమందలి అభద్రములన్నీయు దాదాపు సంపూర్ణంగా నశించిపోయి ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుని ఎడ అకుంఠితమైన ప్రేమయుత సేవ స్థాపితము కాగలదు. సో ఇక్కడ ఏమంటున్నారు? ఈ తాత్పర్యం మనకు అర్థం అవ్వాలంటే సింపుల్ తీసుకుందాం మనం. అంటే మనకి రోజు ఇంట్లో చేసుకునే పనులతోని మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ పొయ్యి గట్టు, వంటిల్లు, కొంత జిడ్డుబట్టు ఉంటుంది కదా, రోజు మనం 10 సార్లు తుడిచినా ఎక్కడో ఏదో ఉండిపోయిన ఫీలింగ్ మనకు ఉంటుందా? హరే కృష్ణ. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకొంచెం ప్రిల్ వేసో సబ్బు వేసో ఇంకా రుద్ది 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 కడిగి నీట్గా అయిపోయింది అనుకొని, అమ్మాయి ఇప్పుడు రాధారాణి రావడానికి చాలా ఈజీగా ఉంది. కిచెన్ అంటే రాధారాణి, ఇస్కాన్ వాళ్ళకంతా కూడా రాధారాణి కిచెన్ అంటారు. ఎందుకు? అక్కడ వండిందంతా కూడా మనము కృష్ణుడికి పెడతాం భోగా, పెట్టిన తర్వాత అది ప్రసాదం అవుతుంది. సో రాధారాణికి మనం నీట్ కిచెన్ ఇచ్చామనుకోండి, వంట చేసేది మనమే కదా అని మీరు అనుకోవచ్చు. రాధారాణి ఎంటర్స్ ఇంటూ యువర్ హౌస్ ఎప్పుడు? మనం ప్రసాదం పెట్టడం మొదలుపెట్టినప్పుడు అనమాట. సో ఇలా నిత్యము మనం చేస్తూ ఉన్నట్లయితే అసలు వంట చేశారా వీళ్ళు, ఈ కంచాల్లోకి ఎలా వచ్చినాయి అని కూడా వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. అదే విధంగా నిత్యము అనరించినటువంటి శ్రీమద్ భాగవత ఉపదేశాలు అంటే శ్రవణం కానీ, శుద్ధ భక్తుల సేవనం. మనం నిన్న చెప్పుకున్నాం, శుద్ధ భక్తుల సేవనం 2 రకాలుగా చేసుకోవచ్చు అని అన్నాం.
అంటే భక్తులు మనకెక్కడ దొరుకుతారు? శుద్ధ భక్తులంటే ఎవరు? అంటే గురువులు, భగవతోత్తములు, భాగవతం చెప్పేవాళ్ళనమాట. సో, మనలో ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా 29 30 వస్తున్నారు రోజు. మనమందరం గూడా మంచిగా విని ఆచరించి, ఆ తర్వాత శ్రవణం చేసిన తర్వాత కీర్తన, స్మరణం చేస్తే మనమందరం గూడా ఆల్మోస్ట్ ప్రచారానికి అర్హులమవుతాం. అప్పుడు మనం కూడా ఉత్తములే అన్నమాట. అంటే శుద్ధ భక్తుల కోవకి చెందకపోయినా అట్లాంటిది. సో, ఆళ్ళ సేవ చేసుకున్నా అంటే వాళ్ళని ఇంటికి పిలిచి ఎప్పుడైనా చేసినా సరే హృదయంలోనున్న అభద్రాలు. హృదయంలో అన్నీ మంచివే ఉంటాయి గదా! డెలికేట్‌గా ఉంటుంది. హార్ట్ సైంటిఫిక్‌గా తీసుకుంటే చాలా జాగ్రత్తగా ఫుడ్ తీసుకోవాలి. లేకపోతే బ్లాక్స్ వస్తాయి. ఆపరేషన్ ఇవన్నీ ఏదో చెప్తూ ఉంటారు. విన్నామా మనం ఎప్పుడైనా ఇట్లాంటివి? విన్నాం మాతాజీ. ఎస్ మాతాజీ విన్నాం. భౌతికంగా వింటూ ఉంటాం కదా! కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా ఏంటి అంటే, మనకి కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు, మోహంతో నిండిపోయిందంట. ఏంటి? మన హృదయం. అది శుద్ధీకరణ చెయ్యండి అని చెప్తున్నారు. ఎలా శుద్ధీకరణ చేయమన్నారు శ్రీ చైతన్య మహాప్రభు? చేతో దర్పణ మార్జనం చేయండి అన్నారు. ఆలయ మార్జనం అని మనకి అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు. అంటే జన్మాష్టమికి అప్పుడు మొత్తం ఆలయం అంతా క్లీన్ చేయడానికి మనకు అటువంటి సేవ లభిస్తుంది. సో, ఆ మార్జనం చేయాలంటే మనం ఇంట్లో చీపురు పట్టమేమో, కానీ అక్కడ వెళ్ళి చేసినప్పుడు మన హృదయ మార్జనం కూడా అవుతుంది అని చెప్తారు. సో, చేతోదర్పణ మార్జనం అని శ్రీ చైతన్య ప్రభు చెప్పారు. అద్దం మీద దుమ్ము ధూళి పడితే ఏ విధంగా ఉంటుందో, మన హృదయంలో కూడా అభద్రములన్నీ అంటే అవి అశుభాలు చేస్తున్నాయి. మనకి ఏదైనా ఇప్పుడు ఈ క్లాస్‌లో కూర్చున్నాం అనుకోండి, మీకు ఫోన్ కాల్ వచ్చింది. కొంత డిస్టర్బ్ అయ్యారు. అయితే అదేదైనా ఇంపార్టెంట్ కాల్ అయ్యుంటే క్లాస్‌లోంచి వెళ్ళి మనము మాట్లాడి వస్తాము. కానీ అది మెంటల్లీ మైండ్‌ని డిస్టర్బ్ చేసే ఫోన్ కాల్ ఉందనుకోండి, అప్పుడేం చేస్తాం మనము? సరే తర్వాత వినొచ్చు, రికార్డింగ్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది అనుకోని యాక్చువల్ క్లాస్‌లోంచి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఒక్కసారి క్లాస్ అబ్సెంట్ అయితే మరుసటి రోజు కనెక్షన్ ఉండదు. వైర్లు అక్కడక్కడ తెగిపోయి ఉంటే ఫ్లిక్కరింగ్ అవుతుంది. కరెంట్ పాస్ అవ్వదు కదా! కంటిన్యూయస్‌గా పాస్ అవ్వదనమాట. సో, ఆ విధంగా మనకి ఫ్లిక్కరింగ్ ఉన్నప్పుడు అక్కడి నుండి బయటికొచ్చేసే ఛాన్స్ ఉంది. అంటే భద్రత లేదు. హృదయంలో ఈ ఈ కల్మషాలన్నీ చేరిపోయి ఉన్నాయి. భద్రత లేదు. ఇప్పుడు ఇల్లుని ఎలాగైతే సర్ఫు అవి ఇవి ఏసి క్లీన్ చేస్తామో, ఆ విధంగా మనము జపం చేస్తూ, భగవంతుడిని తలుచుకుని, శ్రవణం చేస్తూ, శుద్ధ భక్తుల ద్వారా కథలు వింటూ, అప్పుడు దాన్ని శుభ్రం చేసుకుంటే సంపూర్ణంగా నశించిపోతాయంట. ఇవన్నీ గూడా. ఏవన్నీ నశించిపోతాయి? కామ, క్రోధ, మద, మాత్సర్యాలు, లోభం, మోహం అన్నీ నశించిపోతాయి. నశించిపోయినప్పుడు ప్యూర్‌గా, నీట్‌గా ఉంటుంది. ఎలాగైతే కిచెన్ నీట్‌గా పెట్టుకోవాలని మనం అనుకున్నామో, హృదయం నీట్‌గా ఉంటుంది. అప్పుడేమవుతుంది? ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుని అంటే ఉత్తమ శ్లోకాలు, చాలా సెలెక్టివ్ శ్లోకాలు. ఈరోజు ఎందుకు అందరం చదివామంటే చాలా ఇంపార్టెంట్ ఈ శ్లోకం అనేది. అందుచేత ప్రార్థనలో పెట్టారనమాట. సో, ఈ దివ్యమైన ప్రార్థనలు, ఈ శ్లోకాలు అన్నీ కూడా మనకి ఈజీగా అర్థమైపోతాయి. ఇప్పుడు మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు ప్లెయిన్ పేపర్ ఇస్తారా? మీరు రాయమని చెప్పి ప్రింటెడ్ కాగితం ఇస్తారా? ప్లేన్ పేపరే ఇస్తారు ప్లేన్ మాతాజీ. పేపర్ మాతాజీ. ఎందుకు? మీరేం రాసారో క్లియర్‌గా వాళ్ళకి కనిపించడానికి. ప్రింటెడ్ పేపర్ ఇచ్చారనుకోండి, ఆ ప్రింటెడ్ పేపర్‌లో మీరెంత గట్టిగా రాసినా, కలర్స్‌తో రాసినా క్లారిటీ అనేది ఉండదు. అవునా కాదా? అందుచేత ఈ అకుంఠితమైన అంటే ఈ ఈ కుళ్ళు, కుతంత్రాలు అన్నీ ఉన్న హార్ట్‌లోకి శ్రీకృష్ణ భగవానుడు రావడానికి ఆలోచిస్తాడనమాట. ఎప్పుడు క్లీన్ అవుతుంది అంటే ఈ అబద్ధాలన్నీ గూడా సంపూర్ణంగా నశించిపోతాయి. ఎప్పుడు? మనము శ్రవణము, శుద్ధ భక్తుల సేవ చేస్తూ కథలు, శ్రీకృష్ణ కథలు విన్నప్పుడు.
ఎడ శ్రీకృష్ణ భగవాని ఎడ అకుంఠితమైన ప్రేమయుత సేవ స్థాపితము కాగలదు. అంటే అప్పుడు ఎప్పుడైతే మనకి ఇదంతా క్లీన్ అయిపోతుందో, ఒకసారి ఇల్లు క్లీన్ అయిపోయిన తర్వాత అప్పుడు వంటకు ఉపక్రమిస్తే, అంటే వంట చేయడానికి మనము మొదలు పెడితే మనకి మనసులో కూడా చాలా సంతోషంగా ఉంటది. ఇల్లు ఊడ్చుకోలేదు, ఏమి లేదు, ఇంక డబ్బాలు కట్టాలి, పిల్లలు వెళ్ళిపోతున్నారు, హస్బెండ్ వెళ్ళిపోతున్నాడు, మనకు కూడా ఆఫీస్ టైం అవుతుందని ఆ దాంట్లోనే చేసామనుకోండి, అసలు భగవంతుడికైనా తినాలనిపిస్తుందా, మనకు కూడా మనశ్శాంతి అనేది ఉండదు. అంటే ఇలా అలవాటైతే ఈ భక్తి లేదు. ఇంకా మనము ఆ 99% అనుకున్నాం కదా, ఎవరైతే భక్తిలో లేరో వాళ్ళలోనే ఉంటే వాళ్ళంతే. కొందరు ఏం చేస్తారంటే మొత్తం పనంతా అయిపోయినాక అప్పుడు ఇల్లు శుభ్రపరచుకుంటారు. అది చాలా తప్పు అన్నమాట. ఇంకా అంటే మనం తినేదంతా కూడా సిన్ అంటారు. అంటే పాపభూయిష్టమైన ఫుడ్డే మనం తింటున్నాం అట్లాంటి సమయాల్లో. మాకెక్కడవుతది వంట చేసేటప్పుడంతా చెమటలు పట్టిపోతాము. ఇంకా చెమటలేసుకొని మేము ఆఫీస్‌కి ఎట్లా ఎళ్తాము, 2 సార్లు స్నానం చేసే టైం ఉండదు. ఇలాంటియన్నీ మాట్లాడుతూ ఉంటారండి. కానీ ఒక్కసారి మనకు అలవాటయిపోతే ఆ చెమటలు గూడా మనకి ఎంతో సంతోషం అనిపిస్తుందండి. చెమట రావాలి. అది సైంటిఫికల్లీ గూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ అన్నమాట. సో, వచ్చిన తర్వాత ఒకసారి కాళ్ళు, చేతులు, మొహం కడుక్కుంటే సరిపోతుందేమో! ఎలాగో అన్ని సాఫ్ట్‌వేర్ ఆఫీసులు ఏసీలే ఉంటాయి. సో, వాటెవర్ ఇట్ ఈస్ మనము భగవంతుడి సైడ్ తిప్పుకోవాలి. మన మనస్సుని గాని, మనని గాని. అప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాము. నిత్యం భాగవత సేవయ. మనం భగవంతుడి దగ్గరికెళ్ళాలా? భౌతికంలో ఇలాగే ఉందామా? భగవంతుని దగ్గరికి భగవంతుని వెళ్ళాలి. దగ్గరికి వెళ్ళాలి. భగవంతుడి దగ్గరికి అప్పుడు వెళ్ళాలి కదా మాతాజీ. మనకి అప్పుడే మనకి సంతోషం అన్నమాట. సో, ఇలా ఉంటేనే ప్రేమయుత సేవ స్థాపితం కాగలదు అని చెప్తున్నారు. అప్పుడే ప్రేమగా శ్రీకృష్ణ భగవానుడు మన దగ్గరికి వస్తాడంట. సో, ఇది ఈ శ్లోకం యొక్క అర్థము. సో, ఒక్కసారి ఈ భాష్యం చదువుతూ గూడా కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో, ఆత్మానుభవ మార్గములో అడ్డంకుల వంటి హృదయమునందలి సమస్త మంగళాలు తొలగించుకొనుటకు ఇచ్చట చక్కని పరిష్కారమొసగబడుచున్నది. భాగవతంలో సాంగత్యము పొందుటదియే ఈ పరిష్కార మార్గము. శ్రీల ప్రభుపాదికి జై. ఎంత మంచి భాష్యాలిస్తారంటే ప్రభు, అప్పుడు గాని మనకి అనువాదం ఏంటి అని అర్థం కాదు. భాగవతం చదవడం అంటే మనం శ్లోకం చదివేశాము, ప్రతిపదార్థం చదివేశాము, అనువాదం చదివేశాము. అంతే, మనకి అస్సలేం అర్థం కాదు. ఈ భాష్యంలో ఏం చెప్తున్నారు, ఎందుకు ఈ కథలు జోడించారు, మనకి ఈజీగా అర్థం. నేను వంటిల్లు గురించి ఎందుకు చెప్పాను, అట్లా థాట్ వచ్చింది అంతే. సో, మనం కిచెన్ ఈజ్ రాధారాణి. ఆలయంలో చూసారా మీరు, ఇస్కాన్ గుళ్ళల్లో అంతా కూడా రాధారాణి కిచెన్ అంటారు. బ్రహ్మచారీస్ కిచెన్ వేరే ఉంటుంది. అంటే భగవంతుడికి స్పెషల్‌గా ఒక కిచెన్ అనేది ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఇనిషియేటెడ్ వాళ్ళే అక్కడ వచ్చి వంట చేయాలి. అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించే వాళ్ళే వచ్చి అక్కడ వంటలో సహాయం చేయాలన్నమాట. అప్పుడే భగవంతుడు తీసుకుంటాడు. అంత ఈజీ కాదు. అంటే కొంతవరకు అమంగళాలు దూరం చేసుకొని వాళ్ళు శుద్ధీకరణ చేసుకొని ఉన్నారనమాట. సో, ఆ విధంగా ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, ఒక పరిష్కారం అయితే ఉంది. ఏంటి ఆ పరిష్కారము? ఆ భాగవతంతో సాంగత్యం పొందడం. సరే, భగవంతుడితో సాంగత్యం పొందడం అంటే కొబ్బరికాయ, పళ్ళు, పూలు అన్నీ తీసుకెళ్తాము, అక్కడ కూర్చుంటాం, కాసేపు భజన చేస్తాము, వస్తాం. కానీ భాగవతం ఈజ్ ఈక్వల్ టు భగవంతుడు. భాగవత సాంగత్యం చేయటం అంటే ప్రతిరోజు ఒక్క శ్లోకమైనా మనము చదవాలి భాగవతంలో. ఓకే, అది పరిష్కార మార్గము అని చెప్తున్నారు. అట్టి భాగవతం 2 రకాలు. ఒకటి గ్రంథ భాగవతము కాగా, రెండవ భాగవతము భక్తుడైన భాగవతుడు. సరే, ఇప్పుడు అంటారు కొందరు, నేను 10th క్లాస్ కూడా చదవలేదు, నేను అసలు చదువుకోలేదు, నాకు తెలుగు రాదు, నాకు హిందీ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు అన్న వాళ్ళకి శ్రీల ప్రభుపాదుల వారు చాలా భాషల్లో అనువదించారు. మీకు ఏది కావాలంటే ఆ భాష దొరుకుతుంది. సో, 1వ కేటగిరీకి చెందిన వాళ్ళు పుస్తకం ఓపెన్ చేసి చదువుకోవడం అన్నమాట. రెండవది ఎటువంటిది అంటే, మనకి చదవలేము, అప్పుడు మనం వినాలి. రెండవ భాగవతం భక్తుడైన భాగవతుడు.
అతడికి సేవ చేయాలి, వినాలి. సో ఈ 2 భాగవతాలు కూడా సామర్థ్యాలు కలిగినట్టి పరిష్కారములే. అందుచేత ముందు కాలంలో ఎలా ఉండేదంటే ప్రతి ఆదివారం ఆదివారం అనే కాదు, గుడిలో అన్ని పూజలు ముగించిన తర్వాత, ఆర్తి కూడా ఇచ్చిన తర్వాత భాగవతం చర్చించుకునేవాళ్ళు. తప్పకుండా ఒక శ్లోకం ప్రతి గుడిలో ఉండేది. ఆ తర్వాత కొంచెం చదువు చెప్పేవారు వాళ్ళు. అంటే ఫ్రీగా చెప్పేవాళ్ళు ఎవరు దొరికేవాళ్ళు కాదనమాట. సో ఎండోన్మెంట్స్ అని గుడిలకి అందరికీ అంటే జీతభత్యాలు కావాలి. సో ఇవన్నీ కూడా వచ్చేసిన తర్వాత చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. ఆరతి ఇచ్చామా, గుడిలో కాసేపు నుంచున్నామా, టికెట్లు తీసుకుని అర్చన చేయించుకున్నామా, వచ్చేస్తున్నాం. అక్కడ ఏ దేవుడు ఉన్నాడు, ఆ దేవుల మూల విరాట్ ఎవరు, ఆయన యొక్క విశిష్టత ఏమి చెప్పొచ్చు కదా రోజు ఆ పూజారి వచ్చి. అట్లీస్ట్ రికార్డింగ్ అన్నా పెట్టొచ్చు కదా. అవన్నీ ఏమీ ఉండవు. మరి భక్తి ఎలా పెరుగుతుంది? చాలా కష్టం భక్తి పెరగాలంటే. అంత ఈజీగా కృష్ణుడు వెళ్ళిపోడు, శుద్ధీకరణ చేసుకుంటేనే వస్తాడు. సో ఈ వీటికి మార్గాలు ఇవి 2. అంటే పూర్వం ఉన్న మార్గాల్ని ఎవరో తీసేశారనమాట. పోయింది అది. నష్టం జరిగింది మనకి బాగా. నష్ట పరంతపర అని భగవద్గీతలో చెప్పారు. అంటే సూర్యుడికి చెప్పిన భగవద్గీతని నెమ్మదిగా త్రేతాయుగం వచ్చి ద్వాపర యుగం ఇవి అయ్యేసరికి పోయింది. మళ్ళీ అందుకే ద్వాపర యుగ ఎండింగ్‌లో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి మళ్ళీ రెండవసారి చెప్తాడనమాట. అందుకు కలియుగంలో ఇన్ని కష్టాలుంటాయి వీళ్ళకి, ఇవన్నీ చదవకపోతే నా దగ్గరికి రాలేరు నా పిల్లలు. ఈ జైల్లో ఎన్ని రోజులుంటారు, ఇలా ఈ హాస్టల్‌లో ఎన్ని రోజులుంటారు, ఈ దుఃఖాలయంలో ఎన్ని రోజులు కొట్టుకుంటారని భగవంతుడికి బెంగ. అంటే మన తండ్రికి మన మీద. ఓకే. అందుకు ఇన్ని మార్గాలనమాట. భాగవతాల్ని సృష్టించాడు. వాళ్ళందరూ వెళ్ళండి, మీరు భాగవతం చెప్పండి, వాళ్ళు వింటే చాలు శుద్ధీకరణ అయిపోతుంది. కొన్ని మహిమలు ఇచ్చారు. ఆ మహిమ వింటే చాలు శుద్ధీకరణ జరుగుతుంది. మొన్న అపరా ఏకాదశి ఉండింది గదా! అంటే అన్ని పాపాల్ని పోగొట్టే ఏకాదశి అన్నమాట. సో ఎన్ని పాపాలు ఎన్నో జన్మలు చేసి ఉంటాం మనం. అవన్నీ కూడా పోయే ఏకాదశి. ఒక్క ఏకాదశి చేయండి చాలు. సో ఇలాంటి మనకి ఎన్నో చాయిసెస్ ఇచ్చారనమాట. ఒక్కటి కాదు, 2 కాదు. చాలా చాయిసెస్ ఇచ్చారు భగవంతుడి దగ్గరికి రావడానికి. కానీ పరిష్కారం వీళ్ళు ఎంత చెప్పినా గానీ మనకి చాలా తక్కువగానే వింటున్నాం మనము. ఒక్కోసారి మొహం అటు సైడ్ పెట్టేసుకున్నప్పుడు భగవంతుడు స్వతంత్రుడు. కానీ మనకు కూడా కొంత స్వతంత్రం ఇచ్చాడు. ఆ స్వతంత్రాన్ని దురుపయోగం చేసుకొని మనము అది పాటించకుండా ఉంటే భగవంతుడు కూడా ఏమీ చెయ్యలేడు అని చెప్తారనమాట. సో మనం ఇప్పుడు పిల్లల్ని కంటాం, వాళ్ళకి ఆ చదువు సంధ్యలన్నీ నేర్పిస్తాము. వాడు ఎక్కడో దూరం వెళ్ళి చదువుకుంటాను అంటే జీతాలు కడతాం, అన్నీ చేస్తాం. మంచివాడు మన దగ్గర ఉన్నప్పుడు. కానీ సాంగత్యం వల్ల వాడు ఆ చదువుకోలేక ఆ డబ్బులన్నీ దుర్వినియోగం చేశాడనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? నువ్వు చదివిన చదువు చాలులే ఇంటికొచ్చేయి అంటామా అనమా? అంటాం మాతాజీ. కదా! అందుచేత మనకు కూడా కొన్ని కోరికలు తీరవు. లేదు ఈ కోరిక ఇస్తే నీకు నష్టం అని. అయితే ఒక మాతాజీ అండి, ఈ కోరిక విషయంలో ఒక చిన్న వీడియో చూసాను నేను. చాలా చక్కగా చెప్పింది. పిల్లలు ఐస్ క్రీమ్ అని అడుగుతారు. కేక్స్, ఐస్ క్రీమ్స్ అంటే వాళ్ళకిష్టం. వాళ్ళకిష్టం ఎందుకయింది? మనమే ఎప్పుడో ఒకసారి తినిపిచ్చాం. మనం తింటూ కొంచెం పాలే గదా! చక్కెరే గదా! అని అది వాళ్ళకిష్టం అయిపోయింది. సో, ఐస్ క్రీమ్ బాగా జలుబు, దగ్గు ఉన్న సమయంలో ఐస్ క్రీమ్ అడుగుతున్నారు. అయితే మనం కొనిస్తామా? ఎన్నో ఆల్టర్‌నేట్ చూపిస్తాం గదా! ఇది తీసుకో, అది తీసుకో, అది తీసుకో, ఇది తీసుకో. కానీ నాకు ఐస్ క్రీమే కావాలి అని అంటాడు పిల్లవాడు. సో, అది తప్పు అని మనకు తెలిసినప్పుడు మనం ఇవ్వము. కావాలంటే మందులు వేస్తాం అవి తగ్గించుకోవడానికి. అదే విధంగా భగవంతుడు గూడా కొన్ని మనము ఎన్ని చేసినా ఎంత అంటే ఇక్కడ చెప్పటం ఏమంటే, మనం ఎన్ని పూజలు చేస్తున్నాం, ఎన్ని రోజుల నుంచి చాంటింగ్ చేస్తున్నాం, కథలు చదువుతున్నాం. నాకెందుకు ఈ కష్టాలు? ఈ కోరిక ఎందుకు తీర్చట్లేదు? ఈ కష్టాలు ఎందుకు పోవట్లేదు? అంటే, ఆ కష్టాల్లోంచి మనం ఏదో నేర్చుకోవాలని, లేదా మన కర్మ పూర్వ జన్మలో మనం ఎవరికో ఏదో నష్టం చేసుంటాము. ఈ జన్మలో పూరించుకోండి మీరు. చక్కగా నా దగ్గరికి వచ్చేయొచ్చు.
అని భగవంతుడు చెప్తాడనమాట. సో, ఈ ఐస్ క్రీమ్ కథ మీరెప్పుడు మనసులో పెట్టుకోండి. మన కోరిక తీరట్లేదు అనంటే భగవంతుడికి ఇష్టం లేదు. ఇంకొకటి ఒక్కోసారి డిలే అవుతాయి కొన్ని పనులు. చాలా లేట్ అవుతూ ఉంటాయి. మన ఇంట్లో పెళ్లి అవ్వాలి, శుభ గడియలు రావాలి. కానీ అక్కడ ఆ శుభ గడియలు భగవంతుడు రాసిన డేట్‌కే అవుతాయి గానీ, మనం ఇక్కడ తొందరపడితే అయ్యేది కాదు. ఇట్లాంటియి అంటే ఇట్ ఈస్ ఆన్ ద వే అని మనం అనుకోవాలి. కొన్ని జరగట్లేదు అనంటే భగవంతుడికి ఇష్టం లేదు. ఇదే ఇష్టమేమో. ఒక అమ్మాయి ఉండేది. నేబర్ వాళ్ళ డాటర్ అనమాట. చాలా ఇష్టం మగ పిల్లలంటే. అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు మామూలుగా మాట్లాడడము. వాడు, వాడు, వాడు అని మాట్లాడేది. ఓకే. అంటే కొడుకే పుడతాడు అని గ్యారంటీగా మాట్లాడేదనమాట. ఆ తర్వాత అక్కడ యూఎస్‌లో అక్కడ ఏంటంటే ఫిఫ్త్ మంత్‌కే మనకి జెండర్ తెలిసిపోతుంది. వాళ్ళు చెప్తారనమాట. సో, కూతురు అని తెలిసింది. ఇంకా ఆళ్ళమ్మ భయపడింది. ఇది ఇంత స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోయిందంటే కొడుకు అని, ఇప్పుడు కూతురు అంటే ఏమంటదో, ఏం చేస్తదో, మనసు బాధ పెట్టుకుంటదేమో, ఇంకా 4 మంత్స్ ఉంది గదా! డెలివరీకి అని అనుకుంటే, ఆ అమ్మాయి ఎంత చక్కగా భగవంతుడు నా కూతురే కరెక్ట్ అని అనుకున్నాడు అని చెప్పిందండి ఆన్సరు. నా కూతురే కరెక్టేమో! అందుకే దేవుడు అట్లా నిర్ణయించి నాకు కూతురినిచ్చాడు అని అన్నది. అప్పుడు ఎంత సంతోషమేస్తది గదా! వాళ్ళట్లా యాక్సెప్ట్ చేస్తే. అంటే ఈ శ్రీమద్ భాగవతం చదవలేదు, భగవద్గీత చదవలేదు. బట్ బై నేచర్ కొందరికి మంచిగా వస్తుందనమాట ఎడ్యుకేషన్ అనేది. సో, భగవంతుడిని చిన్నప్పటి నుంచి నమ్మిన వాళ్ళకి అన్నీ పాజిటివ్‌గానే తీసుకుంటారనమాట. మనకి ఇంకెక్కడ భయపడవలసిన అవసరం లేదు. అంటే అభద్రత అనేది లేదు. మీకర్థమవుతుందా? సో, ఇక్కడ భాగవతములు కూడా సామర్థ్యములు కలిగినట్టి పరిష్కారాలే. మనకెవ్వరు దొరకలేదు. సో, ఈ భాగవతుల్ని ఎవరినో భగవద్గీత తెలిసిన వాళ్ళతోని కూర్చొని ఎక్కడో అవసరం లేదు. గుడి దగ్గరుంటే మీరు ఇస్కాన్ గుడి వెళ్ళండి. మన ఇస్కాన్ టెంపుల్స్‌లో రోజు భాగవత కథలు చెప్తారు. లేదా యూట్యూబ్ వినండి. ఓకే. సో, ఈ భాగవతాలు 2 రకాలుగా ఈ విధంగా ఇవే ఒక పరిష్కారాలు అని అన్నారు. సో, హృదయంలో ఉండే అభద్రాలని తొలగించుకొని, ఆ 2 గాని లేదా రెండింటిలో ఒకటైన గాని సమర్థవంతమైనదే. అంటే మీరు స్క్రిప్చర్ చదవనన్నా చదవండి. లేదా విననన్నా వినండి. ఈ 2 కూడా సమర్థవంతమైనవే అని చెప్తున్నాడు. భాగవతుడైన వాడు తన జీవితాన్ని శ్రీమద్ భాగవతమును అనుసరించియే గడిపెడి కారణంగా ఆ గ్రంథముతో సమానమై ఉన్నాడు. అట్లే శ్రీమద్ భాగవతం కూడా కృష్ణుడు మరియు భాగవతులని పిలువబడు అతని శుద్ధ భక్తులకు సంబంధించిన విషయములతో నిండి ఉన్నది. ఈ విధంగా శ్రీమద్ భాగవతము భక్తుడైన భాగవతుడు 2 భాగవతములను ఏకమై ఉన్నవి. భాగవతుడు శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష ప్రతినిధి అయినందున అతని ముదమును గూర్చుట ద్వారా మనుజుడు శ్రీమద్ భాగవతం వలన కలిగేడి ప్రయోజనమును సిద్ధింపజేసి కొనగలడు. అంటే భాగవతాన్ని చదవడం మూలాన సరిపోదు. చదువుతూ అర్థం చేసుకోవాలనమాట. ఒక్క శ్లోకాన్ని ఇంత పెద్దగా ఎందుకు వివరించారు అంటే, అది మన బ్రెయిన్‌లో ఫుల్‌గా వెళ్ళిపోవాలనమాట. నిత్యం భాగవత సేవయ ఎందుకు చెయ్యాలి? అంటే కృష్ణ భగవానుని మీద ప్రత్యక్షంగా ఇవన్నీ వింటుంటే ప్రేమ కలుగుతుంది మనకి. సో, ప్రేమ కలిగినప్పుడు తప్పకుండా దాన్ని స్వీకరిస్తాము ఆ మార్గాన్ని. ఎటువంటి మార్గము? భక్తి మార్గం. ఆ మార్గాన్ని మనం స్వీకరించినప్పుడు వేరే వాళ్ళకి చెప్తాము. సో, పురోగతి చెందుతుంది అని చెప్తున్నారు. సో, ఇక్కడ మానవ మేధస్సుకు ఇది అందని విషయం అంట. కొన్ని అర్థం కావు. నిజమే వేరే వాళ్ళు చెప్తే గాని మనకు కానీ తన గత జన్మమున దాసీపుత్రుడైన శ్రీల నారద దేవుని ద్వారా ఈ సత్యములన్నీ ప్రత్యక్షంగా వివరించబడినవి. సో, నారదులు వారు చెప్తారనమాట వ్యాస మహర్షికొచ్చి. వ్యాస మహర్షి మనము చదివాం గదా! మనము మొదటి దాంట్లో ఆయన రాసినప్పటికీ గూడా కొంత నిరుత్సాహం ఉందాయనకి. ఎందుకు నిరుత్సాహం ఉంది? హరే భగవంతుని కృష్ణ. భక్తుల గురించి ఆయన రాయలేదు.
భగవంతుడు లీలలు లీలల రాయలేదు. గురించి రాయండి. లీలలు అవి రాయలేదన్నమాట. ఈ మహాభారతం అనేది బాగా ఎక్కువగా వర్ణించాడు. ప్రతి ఒక్కరిని కూడా ద్రౌపది, ధృతరాష్ట్రుడు, దుర్యోధన ఇంతమందిని వర్ణించిన వాడు శ్రీకృష్ణుని మాత్రం చేయలేదు, ఎక్కువగా లీలలు రాయలేదు. అందువల్ల ఆయనకి ఆ సంతోషం అనేది రాలేదు. అప్పుడు నారదముని వచ్చి అంతా ఆయన గురించి ఎలా జరిగింది, ఆయన నారదుల వారు ఎలా అయ్యారు అనేది ఆయనకి వివరించి చెప్తాడనమాట. సో ఇక్కడ ఆ వివరణ ఎలా ఉందంటే, ఆయన సత్యం అది నారద దేవుని ద్వారా ఈ సత్యాలన్నీ ప్రత్యక్షంగా వివరించబడినాయి. ఎవరికి? వ్యాస మహర్షికి. తన తల్లి సాధువుల సేవలో నియుక్తమగుట వలన అతనికి కూడా వారి సాంగత్యం లభించెను. అట్లు ఆ సాధువుల సాంగత్యం పొంది వారు వదిలివేసిన ఉచ్చిష్టమును భుజించుట ద్వారా దాసీపుత్రుడైన అతడు పరమభక్తుడైన శ్రీల నారద దేవునిగా జన్మించుటకు అవకాశము పొందెను. సో ఇది మనం 6వ చాప్టర్కి అలా వెళ్ళినట్టయితే అక్కడ మనకి నారదుల వారు ఇంకా మళ్ళీ డీటెయిల్గా చెప్తారనమాట. ఏంటి అంటే సంవాదం ఉంటుంది అక్కడ, ఇద్దరు మాట్లాడుకుంటారు, వ్యాసదేవుడు నారదులు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నారదుల వారు ఎవరు? దాసిపుత్రుడు పూర్వజన్మలో. కానీ ఆయన దాసిపుత్రుడు ఎందుకు అయ్యాడంటే, ఒకానొక సమయంలో ఆయన గంధర్వుడు. సో అపరాధం చేశాడు భగవంతుడు పట్ల. అపరాధం చేసి దాసిపుత్రుడుగా పుడతాడనమాట, చిన్న పిల్లవాడే. అయినప్పటికీ కూడా అతనికి ఏమీ భక్తి తెలియదు, ఏమీ తెలియదు. శూద్రులలో పుడతాడనమాట. సో వాళ్ళ తల్లి ఈ ఎవరు ఇక్కడ వీళ్ళు వచ్చారు కదా, సాధువులు వచ్చారు వాళ్ళ ఊరికి. ఎప్పుడు చతుర్మాస్లో వస్తే వాళ్ళకి సేవ చేస్తూ పిల్లవాడిని కూడా సాయం తీసుకుని సేవ చేయించింది. సో వాళ్ళు వదిలివేసిన ఫుడ్ ఉచ్చిష్టము అంటే వాళ్ళు వదిలివేసింది తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క సాంగత్యం లభించటం మూలాన ఆ తల్లి మరణించిన తర్వాత ఆయన దేశాలు విదేశాలు అంతా తిరుగుతాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారని వాళ్ళతో పట్టుకుని వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తూ ఇంకా నారాయణ్ని తలుచుకునేసరికి ఒకానొక సమయంలో నారాయణుడు కనిపిస్తాడు ఆయనకి. కనిపించి వెళ్ళిపోతాడు అనమాట. జస్ట్ ఇలా వచ్చి వెళ్ళిపోతాడు. ఇంకా నారదుడు అనుకుంటాడు, నాకు దేవుడు ఇంత మంచి కరుణ ఇచ్చి ప్రత్యక్షం అయ్యాడు కదా అనుకునే లోపల వెళ్ళిపోతాడు. దేవుణ్ణి వెతుక్కోవడానికి వెళ్తున్నాడు ఇప్పుడు. సో ఆయనకి నీరు పారుతుందా, నదుల, సముద్రాల, కొండల, కోనల, ఇసుక, రాళ్ళు ఏమీ కనిపించట్లేదు. నారాయణ మంత్రం చెప్పుకుంటూ ఆ భాగవతులు ఏవైతే చెప్పారో వాళ్ళ యొక్క సాంగత్యం వల్ల ఈయనకు అద్భుత ఫలితం లభించింది అని, ప్రాక్టికలీ నాకు జరిగింది అని చెప్తున్నారనమాట ఇక్కడ. సో ఏం జరిగింది? ఆయన ఆ పంచభూతాలతో చేయబడిన శరీరం వదిలిన తర్వాత ఆధ్యాత్మిక శరీరంతో ఆయనకి నారదుడు వచ్చాడనమాట. ఎక్కడి నుండి వస్తాడు అని అంటే, నారదుడు బ్రహ్మ యొక్క పుత్రుడు. బ్రహ్మ నోటిలో నుండి అద్భుతంగా వస్తాడు. వచ్చిన తర్వాత విష్ణుమూర్తికి మెచ్చుకుని ఆయనకు ఒక వీణ ఇస్తాడనమాట. వీణ మీటుతూ ఇంకా నారాయణ నారాయణ అనుకుంటూ అన్ని ముల్లోకాలు ఆయన తిరుగుతూ ఉంటాడు. ఇది ఇప్పుడు చూడండి, ఒక చిన్న దాసిపుత్రుడు పూర్వజన్మలో ఇంత అద్భుతమైనది అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు గాడ్ నారదుల వారు అంటే. సో ఇంత అద్భుతమైన ఎలా వచ్చింది అంటే వీళ్ళ భాగవతుల యొక్క సాంగత్యం చేత. సో అత్యంత శ్రద్ధను కూడిన భాగవతుల సాంగత్యం చేత మనుజుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సులభంగా పొందగలిగి తత్ఫలితంగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు సుస్థిరుడు కాగలడని తెలియట ద్వారా భాగవత సాంగత్యం ప్రభావం ప్రత్యక్షంగా అవగతము కాగలదు. భాగవతుల నిర్దేశంలో భక్తియుత సేవయందు ఎంత అధికంగా పురోగతి నందినచో మనుజుడు అంత అధికంగా శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన భక్తియుత సేవలో సుస్థిరుడు కాగలడు. కనుక శ్రీమద్ భాగవతం నందలి దివ్య సందేశాలను భక్తుడైన భాగవతుని నుండియే గ్రహింపవలెను. ఈ విధంగా శ్రీమద్ భాగవతము మరియు భక్తుడైన భాగవతుల సమ్మేళనం ప్రారంభ దశలోనున్న భక్తుడు ఆధ్యాత్మిక పురోగతి నందుట దోహదము కాగలదు.
సో, ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, భాగవతుల యొక్క సాంగత్యము. సో, మీరనుకోవచ్చు, భాగవతుల యొక్క సాంగత్యం అంటే మా ఇంటికొస్తే ఎక్కడొస్తారు? మాకిక్కడ ఇవన్నీ కుదురుతాయి. మేమెక్కడో ఉన్నాము. ఏదో ఊర్లోంచి మీ క్లాసులు వింటున్నాము. ఇలా మనకి వేరే వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి మొదట్లో. కానీ మనసులో అనుకుంటే తప్పకుండా ఎవరో ఒకళ్ళు కలుస్తుంటారు, వస్తారు. ఎవ్రీ ఏకాదశి, ఎవ్రీ వీక్, ఎవ్రీ వెడ్నెస్‌డే ఆర్ ఏదో ఒక రోజు పెట్టుకొని మనం గుడికెళ్ళాలి. గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఎవరో ఒకళ్ళు మనకు కలుస్తారు. ఇద్దరు కలిస్తే ఏం మాట్లాడుకోవాలి? భగవంతుడి ఇద్దరికి గురించి. వెరీ గుడ్. సో, ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఒక అల్వార్లు తెలుసా మీకు? మంచి భక్తి చేస్తారనమాట. సౌత్ ఇండియాలో భక్తుల్ని 12 అల్వార్లు. మంది ఆళ్వార్లుంటారు. ఆ! అనే అంటారు. సో, అక్కడ పూరి జగన్నాథ్ క్షేత్రమో ఏదో ఒక క్షేత్రంకొచ్చారు. పూజ చేసుకున్నారు అదే. అయితే బోరున వర్షం పడుతుందంట. వర్షం పడుతుంటే ఎక్కడ ఉండాలి ఏంటి తెలియక ఒక అల్వారు ఒక షెల్టర్ దొరికింది అతనికి. చిన్న ప్లేస్ అన్నమాట. ఒక చిన్న గుడిసె లాంటిది. అందులోకి వెళ్ళాడు. వెళ్ళి కింద కూర్చున్నాడు. చక్కగా కూర్చుని ఆయన భక్తి చేసుకుంటున్నాడు. జపం చేసుకోవడం ఏదో భక్తి చేసుకుంటున్నాడు. చేసుకున్న తర్వాత ఇంకొక అల్వారొచ్చారు. కొంచెం తల దాచుకోవచ్చా అని చెప్పి. అక్కడ ఎంత ప్లేస్ ఉందంటే ఒకరు కూర్చుంటే ఒకరు నిలబడే అంత ప్లేస్ గూడా లేదు. సో, ఇద్దరు నిలబడొచ్చనమాట. నించొని ఉండవచ్చు. సో, ఇద్దరు వచ్చారు. పర్వాలేదు. ఆ వర్షం ఎప్పటికి ఉండేది కాదు గదా! తగ్గిపోతుంది. తగ్గిపోయిన వెంటనే మనం వెళ్ళిపోవచ్చు అని ఇద్దరూ వచ్చారు చక్కగా. వచ్చి ఆహ్, నిలబడి ఇద్దరు చేరారు గదా! ఇంకా. భగవంతుడి గురించే తప్ప వేరే మాటలు మాట్లాడుకోవట్లేదంట వాళ్ళు. మంచి భక్తులన్నమాట. శుద్ధ భక్తులు. సో, భగవంతుడి గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఆనందించుకుంటున్నారు. కృష్ణుడు చూసారా చిన్నప్పుడు వెన్నెట్లా దొంగలించాడు. వాళ్ళమ్మ రోలుకేసి కట్టేసింది. ఎండ పడుతూ ఉంటే గూడా కొంచెం గూడా కనికరం లేదు అని బలరాముడికి చెప్తాడు. ఆ తర్వాత రోలేసుకొని వెళ్తే నలకువేరులు ఈ చెట్లు ఉంటాయి. ఆ చెట్ల రూపంలో ఉంటారు. వాళ్ళకి ఏమిస్తాడు? మోక్షాన్నిచ్చి మళ్ళీ ఆహ్, దా వెళ్ళిపోయే అంటే ఎక్కడికి వెళ్ళిపోతారో వాళ్ళు పైలోకానికి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయేటట్టు. ఇలా ఆలోచించి చిన్న కృష్ణుడిలాగా మనం ఒకరు కథ చెప్తుంటే మనకు సినిమా రీల్ ఇలా తిరుగుతూ ఉంటది మనసులో. అవునా కాదా? యెస్. యెస్ యెస్ మాతాజీ. మాతాజీ. ఆ ఇమాజినేషన్ లేకుండా మనం విన్నామనుకోండి, ఇంకా ఇక్కడ హృదయం క్లీన్ ఎట్లా అవుతది? ఇమాజినేషన్ ఉండాలి మనకి. ఇక్కడ రీడింగ్ స్కిల్స్ అని చెప్తారండి. ఏంటంటే పూర్వం ఎలా ఉండేదంటే పుస్తకమే ఉండేది. అందరికీ చదువొచ్చేది గాదు. ఆ పుస్తకం ఎవరో చదివి భాగవతుల్లాంటోళ్ళు పుస్తకంలో నుండి చెప్పేవారు. అప్పుడు వాళ్ళు వింటారు అంతే. ముందు పాపలు పెరిగేటప్పుడు ఏం జేస్తారు? అమ్మ అని చెప్పు అంటే వింటారు. విన్న తర్వాత వాళ్ళ హృదయంలోనికి ఆ వర్డ్ వెళ్తుందనమాట. వెళ్ళిన తర్వాత అది పలకడానికి ప్రయత్నం చేస్తారు పిల్లలు. అమ్మ అని మనం అన్నప్పుడు ఆ పెదాల్ని అలా చెప్పడము, అమ్మ అన్నప్పుడు నోరు తెరుచుకోవడము, ఇవన్నీ వాళ్ళు చేస్తారు. సో, అలాగే మనకి అప్పట్లో ఓన్లీ భాగవతులుండేవారు. వినేవాళ్ళం అంతే. తర్వాత ఏమైంది? మనం చూస్తూ ఈ టీవీలు, న్యూస్ పేపర్‌లు వచ్చాయి. కొంచెం చదవడం కొంచెం పెద్దవాళ్ళయినంక పిల్లలు చదువుతారు. విని, విని నేనే చదువుకుంటాను. ఏబీసీడీ అని ఏదో చదువుకోవడం. ఆ తర్వాత చదువుతాం. చదివినప్పుడు ఏమవుతుందంటే, మన ముందు కళ్ళ ముందు బొమ్మ కనిపించదు. మనం ఇమాజిన్ చేసుకోవడమే. అంతే. ఇంకా కృష్ణుడి లీలలు మనం చదువుతున్నాం. కృష్ణ బుక్ మనం చదివాం. అవన్నీ మనం కురుక్షేత్రంకి వెళ్ళినప్పుడు ఎలా వ్రజవాసీస్ పరిగెత్తుకుంటూ వస్తారు కృష్ణని చూడ్డానికి అన్ని సంవత్సరాలయిపోయాక. అవన్నీ ఆ ఉద్వేగం మనకి ఆనందభరితం అనమాట. ఇలా ఇమాజిన్ చేసుకోవాలి మనం. ఎవరైనా చెప్పేటప్పుడు మనం చదువుతున్నప్పుడు. ఆ తర్వాత ఏమైందంటే టీవీలో వచ్చినియి. టీవీలో వచ్చినప్పుడు ఏమైంది దృశ్య శ్రవణం. అంటే వింటూ మనం చూస్తున్నాం. ఇమాజినేషన్ పవర్ అంతా పోయింది మనకి. అవునా? పోయిందా లేదా? యెస్ మాతాజీ. సో, యెస్ మనం మా. ఒక కిరీటం ఊహించుకుంటాము. కానీ అక్కడ వేరేది చూపిస్తారు. నార్త్ ఇండియా దేవుళ్ళు ఒకలాగుంటారు. సౌత్ ఇండియా దేవుళ్ళు ఒకలాగుంటారు.
అలా ఇవి ఎప్పుడైతే ఈ టీవీలు వచ్చినాయో మనకు ఆ ఇమాజినేషన్ పవర్ కూడా తగ్గిపోయింది ఇంకా. అవునా కదా? ఎస్ మాతాజీ. సో ఇక్కడ మనం ఏం బొమ్మలు చూపించాం, చదువుతాము, చదివిస్తాము, చెప్తాము. సో అప్పుడైనా మనకి ఆ పవర్ అనేది మనకు ఉండాలండి. అప్పుడే కదా కనెక్ట్ అయ్యేది భగవంతుడితో. ఆనందం అనేది అప్పుడే వస్తుంది, అంతకంటే ముందు రాదు. మనం ఇట్లా బ్లైండ్గా కూర్చొని చూస్తున్నాము, టీవీ చూస్తున్నాము, అది ఎంత మంచి మహాభారతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, ఆ వచ్చే బొమ్మలు నిజమైనవి కాదు కదా, తాత్కాలికం, ఎవరికో ఆ వేషాలు వేశారు. అందుచేత మనకు భక్తి కలగదు. నీకు అర్థమవుతుందా? ఎస్ మాతాజీ, అర్థం. ఎస్. సో ఇమాజినేషన్ అనేది మనకి ఇందులో ఉన్నది మనము ఊహించుకోవాలన్నమాట. ఊహించుకొని అది సత్యాలు అని మనము నమ్మాలి. మనకి విశ్వాసం అనేది ఉండాలి. సో ఆ విధంగా చేసినప్పుడు మనకి అభద్రేషు, అమంగళాలన్నీ దూరం అయిపోతాయి. ఒక్కొక్కసారి ఈ కోపం అనేది పోతుంది, క్రోధం అనేది. కోపం లేకపోతే క్రోధం రాదు, అంటే కోరిక లేకపోతే ఇది మనకి క్రోధం అనేది రాదు. లోభము, మనకే అన్నీ కావాలి, వద్దు మనకి. మనకిస్తే తీసుకుందాం, లేకపోతే లేదు. భగవంతుడు చూస్తున్నాడు, మన చుట్టూ ఉన్నాడు. భగవంతుడికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. ఐస్ క్రీమ్ కావాలంటే పిల్లవాడికి మనం ఇవ్వము, కానీ మనం అడిగిందల్లా భగవంతుడు ఎందుకు ఇస్తాడు? ఒకసారి ఆలోచించుకోవాలి మనం. మనం అడిగిందల్లా భగవంతుడు ఇవ్వడు. మనం వీఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సర్టన్ థింగ్స్ అని మనం అనుకోవాలన్నమాట. సో ఆ విధంగా మనం ఆ అమంగళాలన్నిటినీ మనం దూరం చేయాలంటే నిత్యము భాగవత సేవయ. సో నేను ఆ స్టోరీ మధ్యలో ఆపేశాను, మీరు గమనించారా? రెండవ వ్యక్తి అల్వారు లోపలికి వచ్చారు. ఆల్వార్ కథ. సో వీళ్ళు ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మనమంతా భగవంతుడి గురించే వాళ్ళు అవి మాట్లాడుకున్నారు మంచిగా, రాసలీలలు, కృష్ణుడు వెన్న దొంగలించే ఇట్లాంటి భగవంతుడి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. మూడో వ్యక్తి వచ్చారు. వచ్చేసరికి ఇంకా ఎలా అంటే ఇంకా దగ్గర నిలబడాలి ముగ్గురు కూడా. సో ఒకరు భుజాల మీద ఒకరు వేసుకుని చక్కగా సంకీర్తన చేస్తున్నారంట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఇంకా చేస్తూ ఉంటే వాళ్ళకి కాసేపు అయిన తర్వాత నాలుగో వ్యక్తి కూడా ఉన్నాడు అనిపించిందంట. ఎవరా నాలుగో వ్యక్తి? భగవంతుడు మాతాజీ. భగవంతుడు. సో నిత్యం భాగవత సేవయ. ఎక్కడైతే భగవంతుడిని సేవిస్తామో తప్పకుండా అక్కడికి భగవంతుడు వచ్చేస్తాడు అంట. ఎందుకు అంటే ఒక సహజమైన గుణం ఉంటుంది మనలో అని చెప్తున్నారు. ఏంటి అంటే ఎవరైనా మనని ప్రేస్ చేసినప్పుడు, పొగిడినప్పుడు, ఇంకా పొగిడితే బాగుండు, వాళ్ళు పొగుడుతున్నారు నా క్లాస్ని, నేను ఇంకా ప్రిపేర్ అవుతాను, నేను ఇంకా బాగా చెప్తాను అనేది, ఈ పొగడ్తా అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రేజింగ్, గ్లోరిఫైయింగ్. అంటే అవే మనం భగవంతుడికి ప్రేయర్స్ చేసేది, కీర్తన చేయడం అన్నమాట. సో చాలా మంచిగా మనస్ఫూర్తిగా కీర్తన, భాగవత కథలు, భగవంతుడి గురించి చెప్పుకున్నప్పుడు భగవంతుడు వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటాడంట. సో భగవంతుడే మన దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు టైం అయిపోయింది, ఓకే ఐఎమ్ ఎండింగ్ అన్నాం అనుకోండి, అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, పక్క క్లాస్లోకి వెళ్తాడు. ఇంకెక్కడైనా మంచిగా జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోతాడు. సో మనం మంచిగా భగవంతుడిని ఆహ్వానించాలంటే భాగవత సేవయ ఇది చేసుకోవాలి అని చెప్తున్నారు. సో అల్వార్ల కథ ఎవరో ఆచార్యులు చెప్పారనమాట. అది నేను విని ఇక్కడ మ్యాచ్ అయింది అని చెప్పి కొన్ని తీసుకున్నాను. సో ఈ భాగవతం సేవ అనేది భగవంతుడికి సేవ చేసిన, భాగవతులకి సేవ చేసిన ఒకటి అని చెప్తున్నారనమాట. సో మనకి శుద్ధీకరణ జరగాలంటే మన గురువులకి మనము సేవ చేసుకోవాలి. సేవ చేసుకోవడం అంటే గురువులకి వాణి సేవ, వప్పు సేవ అని అనుకున్నాం కదా. సో వప్పు సేవ కొంచెం కష్టమైతే వాణి సేవ వాళ్ళు చెప్పింది వినడమే అంతే. ఈ క్లాస్ తీసుకోండి, ఈ క్లాస్ తీసుకుంటాం, ఈ క్లాస్లో మీకు ఈ వర్క్స్ ఉన్నాయి, ఇవి మీరు చేయగలరా? చేస్తాను, ఒప్పుకోవాలి నేను చేస్తాను అని, ట్రై చేయాలి. ఏమీ రాదు అనడం కాదు, ట్రై చేస్తూ ఉంటే భగవంతుడు ఒక్క స్టెప్ ముందుకేస్తే 1000 స్టెప్స్ ముందుకి లాక్కుని వెళ్ళిపోతారు. మామూలు వాళ్ళు కాదండి భాగవతులు. అంటే మన గ్రూప్లో టీం వాళ్ళు, మన లీడర్స్ మామూలు వాళ్ళు కాదు.
ఒక్క అడుగు వేసామంటే మన చెయ్యిని పట్టుకుని మరీ తీసుకెళ్తారు భగవంతుడి దగ్గరికి. సో అంత స్ట్రాంగ్ అనమాట. నేను మన గ్రూప్ అనే కాదు, ఇస్కాన్ అంతా కూడా అట్లే ఉంటది కాబట్టి ఇవన్నీ మనకి ఎక్కడి నుండి వచ్చినాయి? స్క్రిప్చర్స్ నుంచి వచ్చినాయి, భాగవతం నుండి వచ్చింది. దీన్ని నమ్మాలంటే కొన్ని జరిగినాయి కదా. భాగవతం కథలు ఫర్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు తీసుకుందాం. ప్రహ్లాదుడిని మనం ఎక్కడ తెలుసుకున్నాము? భగవద్గీతలో తెలుసుకున్నామా, భాగవతంలో తెలుసుకున్నామా? భగవద్గీతలో మాతాజీ. భగవద్గీతలో భాగవతంలో భగవద్గీత భాగవతంలో ప్రహ్లాదుడమ్మ నరసింహ చతుర్దశికి నరసింహ కథ 7వ క్యాంటోలో ఉంటుంది. ఓకే, సో ప్రహ్లాదుడు భాగవతుడు, సగం అది తీసుకో. భాగవతుడు అనమాట. సో ప్రహ్లాదుడు గురించి తెలుసుకోవాలనంటే భాగవతమే. ధ్రువ మహారాజ్ గురించి తెలుసుకోవాలంటే కూడా భాగవతమే, 4వ క్యాంటో అన్నమాట. సో ఇలా వీళ్ళ గురించి తెలుసుకోవాలంటే భాగవతం. కుంతి మహారాణి గురించి తెలుసుకోవాలంటే మీరు మహాభారతం అంటారు, అది కూడా భాగవతమే. అవునా? దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు. సో ఈ మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు అందరూ స్క్రిప్చర్స్ ద్వారానే మనకి తెలుస్తున్నారు. సో మన వీళ్ళ గురించి తెలుసుకోవాలంటే భాగవతం చదవాలి. భాగవతం చదువుతుంటే మనము హిరణ్యకశిపుడిలాగా ఉండాలనుకుంటామా, ప్రహ్లాదుడిలాగా ఉండాలనుకుంటామా? హిరణ్యకశిపుడు వద్దు కదా, ఎందుకంటే చంపేస్తాడు. ఎవరు? నరసింహస్వామి వచ్చి చంపేస్తాడు. సో అలా వీళ్ళకి ఇప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు, శివుడు కానీ బ్రహ్మ కానీ ఏదైనా కావాలంటే. ఇప్పుడు బ్రహ్మ వరం ఇచ్చాడు ఎవరికి? హిరణ్యకశిపుడికి. చాలా పెద్ద తపస్సు చేస్తే సరే నేను భూమి మీద చావకూడదు, అది కండిషన్స్. ఆ కండిషన్స్ కన్నిటికీ ఓకే చేశారు బ్రహ్మ. అయితే బ్రహ్మని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. విష్ణుమూర్తి బ్రహ్మకు కూడా రెస్పెక్ట్ ఇస్తూ సగము మనిషి సగము జంతువు, రాత్రి కాదు పగలు కాదు, ఆకాశం కాదు భూమి కాదు, ఇవన్నీ అంటే అవన్నీ పూరిస్తూ అతన్ని సంహారం చేశాడనమాట. సో అదే విధంగా మోహిని భస్మాసుర స్టోరీ తీసుకున్నట్లయితే శివుడు ఆటంకంలో పడిపోయినప్పుడు విష్ణుమూర్తియే శివుణ్ణి రక్షిస్తాడు. అవునా కాదా? భస్మాసురది కథ తెలుసు కదా మీకు, ఇంతకుముందు డిస్కస్ చేశారు. శివుణ్ణి భస్మం చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తే అప్పుడు మోహిని రూపంలో వచ్చి కాపాడతాడనమాట. ఆ విధంగా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వరాట్, ఏమైనా చేయగలడు అనమాట. ఆయన శక్తిమాన్. షడైశ్వర్యాలన్నీ ఆయన దగ్గర పరిపూర్ణంగా ఉన్నాయి, కొంచెం కొంచెం కాదు, పరిపూర్ణంగా ఉన్నాయి. మనమేమో ఫైట్ చేస్తూ చేస్తూ మధ్యలో పడిపోగలం, కానీ అట్లాంటి భగవంతుడు కాదు శ్రీకృష్ణుడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. సో నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా, భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. సో మనం ఇప్పటి నుండి భాగవతం రోజు చదువుదాము. సో మీరు 18 రోజులు 18 అధ్యాయాల క్లాసు మీరు అటెండ్ అవుతారు రేపటి నుండి. అలా అని చెప్పి భాగవతం మళ్ళీ మాతాజీ వచ్చే చెప్పాలి అని కాకుండా, అయిపోయిన పోర్షన్ అన్నా లేదా అవకపోయిందన్నా ఏదైనా పుస్తకం ఉంటే చదవండి, లేదంటే నెట్ ఓపెన్ చేసి డిజైర్ ట్రీ అని చెప్పి భాగవతం అని ఓపెన్ చేస్తే మీకు వస్తుంది. రోజు ఒక శ్లోకమైనా చదవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఓకే, దట్ ఈస్ ప్రాక్టికాలిటీ. మనం చదువుకున్న దానికి మనం గురువులకి ఇచ్చే గిఫ్ట్ అదే. రోజు ఒక శ్లోకం భగవద్గీత, ఒక శ్లోకం భాగవతం, అలా చదువుతూ శ్రీల ప్రపాదుల పుస్తకాలు చిన్న చిన్నవి చాలా ఉంటాయి, అవి చేశారనుకోండి మీ జపం ఫలవంతం అవుతుంది, చాలా సక్సెస్ఫుల్గా జపం అవుతుంది అన్నమాట. జపం చేయడం వల్ల శుద్ధీకరణ జరుగుతుంది. శుద్ధీకరణ జరిగితే ఇవి అమంగళాలన్నీ పోతాయి. మీకు అమంగళాలు అందులోనే ఉండాలా, వెళ్ళిపోవాలా? వెళ్ళిపోవాలి మాతాజీ. వెళ్ళిపోతేనే మనకి హాయిగా ఉంటది కదా. నిన్న చెప్పుకున్నాం అనుకుంటా, ఒక కోరిక తీరిన తర్వాత కొద్ది రోజులు చాలా హాయిగా ఉంటది మనకి. ఎందుకు? ఇంకో కోరిక పుట్టడానికి
తీసుకుంటది కాబట్టి. అంటే కోరికలే లేవనుకోండి, అప్పుడు ఎంతో హాయిగా ఆనందంగా మనం ఉండగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ భక్తానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీమద్ భాగవతం की जय, श्रीमद् भगवत गीता की जय, व्यासदेव महर्षि की जय, नारद महर्षि की जय. हरे कृष्ण. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగొచ్చు. మాతాజీ, చెప్పండి. కోరికలు అంటే మనం కోరుకుంటాం కదా, అంటే కొన్ని ఇస్తాడు, కొన్ని అంటే మనకి ఏది కావాలో అదే ఇస్తాడా మాతాజీ? అవును, మనకి ఏది అవసరమో అదే ఇస్తాడు భగవంతుడు. మనకి అవసరం లేనివి ఇవ్వడు. అది మనకు అర్థం కాదు. మనకు అవసరం లేనిదే కావాలని మనం అడుగుతూ ఉంటాం. ఇది ఇవ్వలే ఇవ్వలే అని అనుకుంటాం మనం. అప్పుడు ఈ ఐస్ క్రీమ్ స్టోరీ చెప్పా కదా, అవునవును జలుబు మాతాజీ. దగ్గు ఉన్నప్పుడు మనం ఇవ్వం కదా. అవును. సో అది మనకి నష్టం చేసేదైతే మనకి ఇవ్వడు దేవుడు. అంటే ఏది ఇచ్చినా మనం అది మన మంచికే అనుకోవాలిగా. అనుకోవాలి. ఇచ్చాడంటే ఓకే, మంచి జరిగింది. ఇవ్వలేదు అని అంటే అది మనకి సూటబుల్ కాదు. ఇప్పుడు ఒక పాప గురించి చెప్పాను కదా, మగ పిల్లాడు ఆడపిల్ల అనేది. అవును. తను ఎంత బాగా అడ్జస్ట్ అయింది మరి ఆ అవును. అమ్మాయి. ఎందుకు? భగవంతుడిని నమ్మింది, భగవంతుడి గురించి తెలుసుకొని నాకు భగవంతుడికి అదే ఇష్టం అయితే నాకు కూడా అదే ఇష్టం. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో కొన్ని నిజంగానే జరగవు మనకి, కొన్ని జరిగితే బాగుండు అని అనుకుంటాం. అదేమో హిరణ్యకశిపుడు గుణం అంట. హిరణ్యకశిపుడు ఇంద్రుణ్ణి కూడా ఇప్పుడు వాన కురిపించు అంటే కురిపించారు, ఇప్పుడు వద్దు అంటే కురిపించకూడదు. ఇంద్రుణ్ణి కూడా జయించాడు అనమాట. అందరినీ జయించి గుప్పట్లో పెట్టుకున్నాడు. అట్లాంటి బాసిజం వచ్చిన తర్వాత ఏమైంది? దేవుడి చేతిలో నశించబడ్డాడు అనమాట. ఓకే, అంత దూరం మనం ఉండకూడదు. భగవంతుడికి దగ్గరగా ఉండాలంటే భగవంతుడి గురించి ఎల్లవేళలా తలుచుకుంటూ భగవంతుడి ధ్యానంలోనే మనం ఎప్పుడూ ఉండాలి, అన్ని వేళల్లో కూడా. అయితే ధర్మరాజుకి చెప్పారనమాట ఎవరు, ఈ నారద మహర్షి ఏమని చెప్పాడంటే, ధర్మాన్ని అంతా బోధిస్తాడు. బోధించిన తర్వాత నువ్వు ఎలా గెలిచావు అనుకుంటున్నావు? పాండవులంతా ఎలా గెలిచారో మీకు తెలుసా? కృష్ణుడు పక్కనే ఉంటాడు కదా మాతాజీ ఎప్పుడు. వెరీ నైస్. కృష్ణుడు పక్కనే ఉన్నందుకే గెలిచాడనమాట. సో అందుచేత ఇక్కడ ఏమంటున్నారు నారదముని ధర్మరాజుతోని, యుధిష్ఠిర, శ్రీకృష్ణుని నిరంతరము సేవించడం వలననే మీరు దేవతలు ఇంకెందరో సకల విపత్తులను దాటగలిగారు. ఈ దేవదేవుని అనుగ్రహంతోనే నీవు భవబంధాల నుండి విముక్తుడవు అవుతావు. పూర్వం ఒక మహాకల్పంలో ఉపబర్ణుడనే గంధర్వునిగా ఉన్నప్పుడు నేను భగవంతుడికి అపరాధము చేశాను. అందుకే కడచిన జన్మలో శూద్రునిగా జన్మింపవలసి వచ్చింది. గంధర్వుడు ఎక్కడండి? స్వర్గలోకంలో ఉండే గంధర్వుడు భూలోకంలో శూద్రుడు అయిపోయాడు అనమాట, అపరాధం చేయడం వల్ల. సో జన్మించవలసి వచ్చింది. కానీ ఆ జన్మలో లభించిన వైష్ణవ సేవ వలన ఇప్పుడు బ్రహ్మ తనయుడగు నారదునిగా అయ్యాను. రాజా, హరినామ సంకీర్తనం ఎంత శక్తివంతమైనదంటే గృహస్థులైనా సరే సన్యాసాశ్రమంలో ఉన్నవారు పొందే చరమ ఫలాన్ని సులభంగా పొందగలుగుతారు. సో మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం, మనకి చాలా పనులు అవి ఇవి ఏవో ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా భగవత్ నామ సంకీర్తన మనము నామం జపించినప్పుడు అంత పవర్, అంత శక్తి దేనికి ఉండదు అని నారదుల వారు చెప్తున్నారు. నారాయణ అదే చేశాడు, నారదుల వారు అదే చేశారు, ప్రహ్లాదుడు అదే చేశాడు, ధ్రువ మహారాజు అదే చేశాడు. నారాయణ మంత్రమే అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు సన్యాసంలో ఉండి, అంటే అన్ని త్యజించి సన్యాసం తీసుకుని అడవిలోకి వెళ్ళి తపస్సు చేస్తే ఏ ఫలితం పొందారో అది గృహస్థాశ్రమంలో ఉండి కూడా పొందవచ్చు అని చెప్తున్నారు. అటువంటి దివ్యమైన ధర్మాన్ని నేను నీకు ఉపదేశించాను అని నారదుల వారు ధర్మరాజుకి, అంటే యుధిష్ఠిర్కి చెప్తున్నాడు అనమాట. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు చింతించక్కర్లేదు, వాళ్ళు కూడా నామాన్ని చేసుకోండి. నామం మనకి చైతన్య మహాప్రభు ఇచ్చారు.
ఆ నామాన్నే చేసుకోండి మీరు, అంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు. సో హరినామం అంత పవర్, అంత శక్తివంతమైనది అని నారదుల వారు చెప్తున్నారు. నారదుల వారే ధ్రువ మహారాజ్కి గైడ్ చేశారు, ప్రహ్లాద్కి గైడ్ చేశారు. వాల్మీకి తెలుసా మీకు? తెలుసు మాట్లాడారు. వాల్మీకి అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఆయనకి పలకడమే రాదు, రామ అండం వచ్చేది కాదు, మరా 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 అన్నాడు. మరా 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 అంటే ఆ వర్డ్ నచ్చింది ఆయనకు, అంతే, ఇంకేమీ తెలియదు ఆయనకి. ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్. నారదుల వారు అంత పవర్ఫుల్ అన్నమాట. నువ్వు మరా అనుకొని కూర్చో, మరా 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 అంటే రామ 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 అయిపోయింది. పుట్టలు కట్టేసినాయి ఆయనకి ఆయన తపస్సు. దాన్ని వాల్మీకి అన్నాడు. ఆ రామాయణం అంతా చెప్పేశాడు పుట్టకి, ఈయన రామాయణం రాశాడు. ఆ తర్వాత రామనామము లవకుశలు తెలుసా మీకు? తెలుసు రాముడు పిల్లలు ఆశ్రమంలో పెరిగారు. రాముడికి తెలియదు ఆ పిల్లలు వాళ్ళ పిల్ల, ఆయన పిల్లలు. వీళ్ళు రామకథ చెప్పుకుంటూ రామ 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 అనుకొని ఎంత నగరమంతా చేసినప్పుడు ఇలా చిన్న పిల్లలు ఎంత చక్కగా చెప్తున్నారు రామాయణం అని చెప్పి ఆస్థానానికి ఇక్కడ సభలోకి తీసుకొస్తే రాముల వారు వాళ్ళ తల్లులు అందరూ విని ఎంతో ముచ్చటిస్తారంట. అంటే వాళ్ళ కీర్తి వాళ్ళు వినడంలో ఎంత ఆనందం ఉంటుంది అని ఇక్కడ ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పారనమాట. సో ఎవరినైనా కీర్తించాలంటే మనస్ఫూర్తిగా కీర్తించాలి, మనం భగవంతుణ్ణి ఎక్కువగా కీర్తించాలి. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఉండే వాళ్ళనంతా కూడా మనం కీర్తించి ఎలక్షన్స్ అని గెలుపులని ఇవి మనం చేస్తూ ఉంటాం. భౌతిక ప్రపంచము అశాశ్వతం అన్నమాట. సో భగవంతుణ్ణి పర్మనెంట్గా మనం కీర్తిస్తే రాముడు ఆ లవకుశల్ని దగ్గర తీసుకొని మీరు ఎవరినైనా అని అడుగుతాడు, అంత సంతోషపడతాడు ఆయన ఓన్ స్టోరీ వింటూనే. రాముడికి తెలుసు కదా అంతా, కానీ విషాదంలో సీతమ్మ లేదని విషాదంలో ఆయన మర్చిపోతే అప్పుడు ఈ పిల్లలు పాడుతూ ఉంటే ఇదంతా నీకెవరు నేర్పారు, ఏంటి, ఆశ్రమం ఎక్కడ, ఇవన్నీ అడిగి వాళ్ళని దగ్గర తీసుకుంటాడంట. సో అలా అంత పవర్ ఉంటుంది అనమాట ఆ నామానికి. ఓకే, హరే కృష్ణ. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి ఉదాహరణలు. మనం ఇక్కడ ఎండ్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ లేవు అనుకుంటే, మీకు అర్థమైంది అనడానికి ఒకరిద్దరు ఎవరైనా మాట్లాడి చెప్పండి.